అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు గోంగూర పచ్చడి అండి, నిలువ పచ్చడి అనమాట. అంతే, కాకపోతే ఎక్కువ గోంగూర లేదు, కొద్దిగానే ఉంది. ఉన్నంతలోనే నేను కొంచెం ఒక 4 రోజులు సరిపడేంతైనా తినొచ్చు కదా, బాగుంటుందని చెప్పేసి ఫ్రెష్ గోంగూర అండి, లేతగా బాగుంది. కాకపోతే నిన్న తీసుకొచ్చాను, నిన్న ఒలిచిపెట్టాను, నిన్న చేద్దామని. నిన్న సాయంత్రం చేయలేదు, ఇంకా సరే ఇప్పుడు చేద్దామని చెప్పేసి ముందుగా గోంగూర కడిగి ఆరబెట్టేసుకున్నా కదా, రాత్రి కడిగి ఆరబెట్టేసాను కాబట్టి ఇప్పుడు తీసి పక్క పెట్టేసుకున్నా. ఇప్పుడు దీనికి కావాల్సింది, నేను ఇది 5 కట్టలు గోంగూర అండి, చిన్న చిన్న కట్టలు కానీ 5 కట్టలు గోంగూర అనమాట. ఇదంతా శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దానికి నెక్స్ట్ ఏంటంటే ధనియాలు, ఎండుమిర్చి, కారాన్ని సరిపడంత ఎండుమిర్చి, 2 ఎల్లుల్లిపాయ గడ్డలు వేస్తున్నా అండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిదే కదా, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకుంటే పర్వాలేదు. నేను మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి 3 మిక్సీ పట్టి పెట్టేసుకున్న పొడి, ఈ 3 రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ముందుగా నా స్టవ్ మీద పెన్నం పెట్టేసుకుని రెడీ చేసేసుకుందాం. పచ్చడి మొత్తం ఎలా చేస్తాను ఏంటి అని డీటెయిల్గా ఒక వీడియో పెడతానబ్బా, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.